ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, భక్తితో విశ్వాసముతో ఒక నిమిషం పాటు ఆ దేవాది దేవుని స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం. మా పాపములను క్షమించువాడా వందనం, మా పాపమును క్షమించువాడా వందనం. మా పాపములను క్షమించువాడా స్తోత్రం, మా పాపములను క్షమించువాడా స్తోత్రం. మమ్ము రక్షించువాడా వందనం, మమ్ము రక్షించువాడా వందనం, మమ్ము రక్షించువాడా స్తోత్రం. మమ్ము రక్షించువాడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 8 దినములు గడిచిన పిమ్మట 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. యేసు అని పేరు పెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా మనం యేసు పవిత్ర నామము, యేసయ్య శక్తి కలిగిన నామము అనే అంశం మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరాన్ని, క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకున్న మనందరము కూడా ఈ క్రీస్తునాథుని యొక్క అతి పరిశుద్ధమైన నామములో మనం ఈ సంవత్సరాన్ని ముందుకు కొనసాగించాలి. ఆయన శక్తిగల నామం, ఆయన బలమైనటువంటి నామం, ఈ సృష్టిలోనే అతి శ్రేష్టమైన నామం మనకు తోడుగా ఉంటే పౌలు గారు పలుకుతున్నారు, యేసయ్య మనకు తోడుండగా మనకి విరోధి ఎవడు? మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టమైన వాక్యం ప్రియులారా. ఇదిగో యేసు ప్రభు జన్మించాడు క్రిస్మస్ పండగ రోజున. క్రిస్మస్ కాలం అయిపోతుంది, నూతన సంవత్సరం అడుగుపెట్టాము. ఆ తరువాత యేసు ప్రభు జన్మించిన తర్వాత 8వ నాడు, ఎన్నో రోజండి? 8వ నాడు ఒక పేరు పెడుతున్నారు. ఏమిటి ఆ పేరు? గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లుగా యేసు అని పేరు పెట్టిరి. ఇక్కడ మనందరము కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, జోజప్ప గారు ఆ పేరుని నిర్ణయించాల, మరియ తల్లి ఆ పేరుని నిర్ణయించాల, కానీ ఎవరో నిర్ణయించారు. చాలాసార్లు పిల్లల జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ముందే డిసైడ్ చేసుకోరు. వచ్చి అక్కడ వరుసలో నిలబడి, ఫాదర్ గారని మీరు ఏదో ఒక పేరు పెట్టేయండి అండి అన్నాడు. ఫాదర్ గారని మీరు ఏదో ఒక పేరు పెట్టేసేయండి అండి అంటుంటారు. లేదు ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క పేరు అలాగా వచ్చింది కాదండి. ఏదో ఒక పేరు పెట్టలా. దేవుడు తన కుమారునికి ఏరి కోరి సృష్టిలోని అతి శక్తివంతమైన పేరునిచ్చాడు, అతి శ్రేష్టమైన నామాన్ని ఇచ్చాడు. ఆ నామము కంటే శ్రేష్టమైన నామం మరొకటి లేదు. ఆ నామములో మనందరికీ కూడా రక్షణ ఉంది బిడ్డలారా. ఒకసారి మనం చదువుకుంటే మత్తయి శుభవార్త 1వ అధ్యాయములో ఆ పేరు యొక్క అర్థం ఏమిటి తెలుస్తుందండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనములో యోసేపు గారికి దర్శనములో దేవుని యొక్క దూత కనబడి ఈ విధంగా చెప్తున్నాడు, ఆమె ఒక కుమారుని కనును, ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టు. యేసు అని పేరు పెట్టు. ఏం పేరు పెట్టమన్నారు జోజప్ప గారితోటి? యేసు అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బైబిలులో ఒక పేరుకి ఒక పరమార్థం ఉంటుందండి.
బైబిల్లో ఉన్న పేర్లన్నీ కూడా. దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అతని పేరు అబ్రాము. కానీ దేవుడు ఏమన్నాడంటే తర్వాత నిన్ను అబ్రామ్ కాదు అబ్రహాము అని పిలుస్తారన్నారు. తర్వాత దేవుడు యాకోబును పిలిచాడు. అర్థమైందా? అతనికి ఏమని పేరు పెట్టాడు? ఇజ్రాయేలు, జాతులకు తండ్రి అని పేరు పెట్టాడు. కాబట్టి ఒక పేరుకు ఒక పరమార్థం ఉంటుందండి. దేవుడు జాగ్రత్త పడ్డాడు బైబిల్ గ్రంథంలో పేర్లు పెట్టేటప్పుడు. ఆ విషయానికి వస్తే తన కుమారుడు ఈ లోకానికి పంపించాలి అనుకున్నప్పుడు ఈ సృష్టిలోనే అతి శ్రేష్టమైన నామాన్ని దేవుడు ఎత్తికి పెట్టుకున్న పేరు కాబట్టి అది మామూలు పేరు కాదు, అది ఎవరికి పడితే వాళ్ళకి పెట్టే పేరు కాదు. సృష్టిలోని అతి శక్తివంతమైన నామం, అతి శ్రేష్టమైన నామం ప్రియులారా. ఆ పేరు యొక్క అర్థము కూడా బైబిల్ మనకు చెప్తుందండి. 21వ వచనంలో మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుమని పలికిన తర్వాత ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. హీబ్రూ భాషలో ఏమంటారంటే యేసు అనే బదులు జీసస్ అని అనకుండా యెషూవా, యెహోషువా, ఇవి 2 పేర్లు ఒకే రకంగా ఉంటాయండి. దాని అర్థం ఏమిటి అంటే దేవుడు రక్షించును, దేవుడు కాపాడును, దేవుడే రక్షకుడు అని అర్థం. తద్వారా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే పరమార్థం ఆ పేరులోనే ఉంది, ఆ నామములోనే ఉంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనందరినీ కూడా మన పాపాలను రక్షించటానికి ఒక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. బాధ కలిగించేది ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని చోట్ల చూస్తుంటాను, గ్రామాల్లో యేసు అని పేరు పెట్టుకుంటారు, ఈ దూరం నుంచి పిలుస్తాడు, ఒరే యేసుగా ఇటు రారా అంటాడు. చాలా బాధ, చాలా వేదన అండి. ఆ పేరుని అలా పిలవకూడదు, జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. ఈ పేరు సృష్టి ఆరంభమునకు ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్న నామం ఇది. ఆ పేరులో ఎంత శక్తి ఉంది అని మీరు తెలుసుకోవాలి అంటే ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయాన్ని తీసుకోవాలండి. ఆ నామం ఎంత శక్తివంతమైనది. మీలో కొంతమంది ప్రియులారా, నాకు భయం వేస్తుందండి, లేకపోతే నేను ఒంటరిగా ఉన్నాననిపిస్తుంది అంటుంటారు కదా. అట్లాంటి సమయంలో నువ్వు సింపుల్గా యేసువా 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 అని చెప్పుకోవటము, లేకపోతే యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య నీకే స్తోత్రం అని దేవుని యేసయ్య నామాన్ని మీరు ఉచ్చరించండి. మీకు తెలియకుండా సాతానుడు 1000 కిలోమీటర్ల దూరం పారిపోతాడు. ఇది సత్యం అండి, ఇది నిజం. కానీ మనం ఆ పేరుని ఎక్కువగా వాడం, బాధాకరమైన విషయం. ఆ యేసయ్య నామం ఎంత శక్తివంతమైనదని తెలుసుకోవాలంటే ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి లేఖ, పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్న లేఖ 2వ అధ్యాయం 9వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకుందాం పిల్లారా. 9వ వచనం. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే. ఎన్ని నామాల కంటే? అన్ని నామముల కంటే. నీ పేరేంటయ్యా? ఘనము ప్రవీణ్. ఇంకో పేరు కూడా ఉందట్టుంది, ప్రవీణ్. నీ పేరు కంటే ఘనమైంది, నా పేరు కంటే ఘనమైంది. అమ్మ నీ పేరేందమ్మా? రాజీ. నీ పేరు కంటే ఘనమైంది. అంటే దేవుని మాట, దేవుని వాగ్దానం అండి. ఈ పేరుకు మించినట్టు పేరు మరొకటి లేదండి. నీకు నాకు రక్షణ ఇచ్చే నామం అదే, అంతే. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. అన్ని నామాల కంటే కూడా. 10వ వచనంలో అందువలననే భూపర పాతాళ లోకముల యందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి ఆరాధించాలి. యేసు అనే పేరు నీకు వినపడగానే నీకు తెలియనటువంటి ఒక భక్తిభావం నీలో రావాలి. నీలో తెలియనటువంటి ఒక భక్తి నీలో రేకెత్తించాలి. ఒక వినయం, ఒక దీనత ఆ పేరు ముందు నువ్వు కనబరచాలి. చాలాసార్లు అంటుంటారు కదా, నాకు అది పట్టిందండి, ఇది పట్టిందండి, అది బట్టి ఇది బట్టి పెడి. నువ్వేమక్కర్లా, యేసయ్య నామాన్ని ఎక్కువసార్లు చెప్పు, పారిపోతాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో
పౌలు గారితో అంటారండి, సాతానుడు పట్టినటువంటి వాడు అంటాడు, నాకు పౌలు గారు బోధించే యేసు ప్రభు నాకు తెలుసు అంటాడు. సాతానుడు అంటే భయం దానికి. ఆ పేరులో పౌలు గారు అంటారు, యేసు నామములో నువ్వు ఈ బాలికను విడిచిపెట్టి వెళ్ళిపోమంటే పారిపోతాడు. ఎస్, కానీ మనం క్రైస్తవులమై ఉండి కూడా ఆ పేరుని మనం వినియోగించవలసినంతగా వినియోగించాల్సిన రీతిలో మనం వినియోగించటల్లా, వినియోగించాల్సిన పద్ధతిలో మనం వినియోగించట్లా, వినియోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం వినియోగించట్లా. బాధాకరమైన విషయం. అనవసరమైన పనికివనటువంటి వాటికి వినియోగిస్తున్నామండి. శక్తివంతమైన నామం ప్రియులారా, అన్ని నామముల కంటే ఘనమగు నామము, ఆ నామము చెంత పాతాళ లోకంలో సమస్త జీవులు, మనుషులు మాత్రమే కదా, సమస్త జీవులు మోకాలు వంచి ఆరాధించాలి. ప్రియులారా, స్వయంగా యేసు ప్రభు పలికిన మాట యోహాను సువార్తలో మనం మరవకూడదండి. ప్రభువే అంటున్నాడు, మనకు ఒక అవకాశం ఇచ్చాడు, మనకు ఒక అదృష్టాన్ని ఇచ్చాడు. ఆయన నామములో ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా? 16వ అధ్యాయంలో నన్ను అడగండి, తండ్రిని అడగండి, నా పేరుట అడగండి అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? నా పేరును అడగండి అంటున్నాడు. నా పేరులో అడగండి. 16వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం పిల్లరా. ఆనాడు మీరు నన్ను ఏమియు అడగరు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఈ చిట్కా మీరు తెలుసుకోండి, ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోండి. ఏంటంటే, మనం కొన్నిసార్లు గొప్ప గొప్ప అధికారుల దగ్గరికి వెళ్ళేసి పలానా ఆయన పేరు చెప్తాం, పలానా పేరు చెప్తాం. ఏంటి, పలానా సుబ్బారావు పంపించాడండి మీ దగ్గరికి, ఆయన మాకు బాగా తెలుసు, మాకు బంధువు, మాకు తెలిసినాడు అంటే పని చేసి పెడతారు కదా. అంతెందుకు, నేను గడిచిన సంవత్సరం ఒక అమ్మాయికి బిఎస్సీ నర్సింగ్ సీట్ రాకపోతే తెలిసిన సిస్టర్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు, కానీ తక్కువగా ఉన్నాయండి, చాలా కష్టంగా ఉందని చెప్పారు. మన క్రైస్తవులు, మన పిల్లలే. ఇక నేను వాళ్ళకి ఎక్కువగా టాక్స్ ఇస్తా కాబట్టి సిస్టర్స్కి, వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఫాదర్ కొంచెం ప్రయత్నం చేయండి అని అంటే ఒకసారి ఫోన్ చేశాను. సరే ఫాదర్ రమ్మనండి, ఇక్కడికి వచ్చినప్పుడు మీ పేరు చెప్పమనండి అన్నారు. విజయరాజ్ ఫాదర్ పంపించి, జరిగిన వాస్తవమే చెప్తున్నాను. అంటే వాళ్ళకి తెలిసినటువంటి పేరు, ఈ పేరు వాళ్ళకి కావలసినటువంటి పేరు, విజయరాజు అనే పేరు వాళ్ళకి కావలసినటువంటి పేరు. మరి మనమే ఇంతగా లోకానుసారమైన లోకములో ఉన్న వ్యక్తుల పేర్లు వాడితే, ప్రియులారా, యేసు ప్రభు ఏమంటున్నాడంటే నీతోటి నాతోటి, మీరు నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏదన్నా కావాలంటే నా పేరు చెప్పండి అంటున్నాడు. అంతే కదా దాని అర్థం. ఏమంటున్నారు వినండి, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా ఆయన మీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అయ్యా మీ కుమారుడు నీకు ఇష్టమైన పేరైనటువంటి యేసయ్య పేరు మీద మాకు ఇవ్వయ్యా. ఆశ్చర్యం ఏంటంటే, దివ్య బలి పూజ ఉంది కదా, దివ్య బలి పూజలు అన్ని ప్రార్థనలు యేసునామములోనే ముగుస్తాయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆ యేసయ్య నామములోనే ముగుస్తాయి. అది గొప్పతనం అండి, మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి ప్రార్థన చివర కూడా యేసునామం, ఊరికే నామమాత్రంగా పెదవులతో చెప్పటం కాదండి. కారణం ఏంటంటే, అది అందరికి ఇష్టమైన పేరు, అది దేవునికి ఇష్టమైన పేరు. అన్నిటికంటే ముఖ్యంగా మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మ అందరి పేర్లు రాజులు రాణులే పెట్టిందండి. మరియ తల్లి పేరు లేకపోతే యేసుప్రభు పేరు. మా అన్నయ్య పేరు బాలరాజు, నా పేరు విజయరాజు, మా అక్క పేరు జయరాణి. మరియ తల్లి పేరు కానీ యేసుప్రభు పేరు కానీ. బాలరాజు అంటే చిన్న బాలయేసు, విజయరాజు అంటే ఉత్థానం అన్నది క్రీస్తు భగవానుడు, విజయం పొందాడు కదా సాతాను మీద. మా అమ్మకి మా పేర్లు అంటే చాలా ఇష్టం, నా పేరు చెప్తే పులకరించిపోద్దాం. ఇంకా అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, మానవులంగా మనమే మన బిడ్డలకి పెట్టిన పేర్ల మీద మనకు అంత ప్రేమ ఉంటే, స్వయంగా దేవుడు తన ప్రియమైన కుమారునికి పెట్టుకున్న పేరంటే ఆయనకి ఎంత ఇష్టం ఉండాలి.
ఆయన పేరును మనం పలికితే చాలు ఆయన సంతోషిస్తాడు. ఆయన నామములు మనం అడిగితే చాలు ఆయన ఇస్తాడు అని స్వయంగా యేసుప్రభు చెప్తాడు. రికమెండేషన్ చేసేస్తున్నాడు. మీకు ఏదైనా కావాలంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి నా పేరు మీద అడగండి, ఎత్తాడన్నాడు. ఇదే భాష అక్కడ, ఇదే చెప్పింది. ఏమన్నాడు? మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా కానీ అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆ తర్వాత 24 వచనం చదవండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయును అడగలేదు. అడుగుడు, అడగండి, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. ప్రియులారా, యేసు యోషువా అనగా దేవుడే నా రక్షణ, దేవుడే నాకు రక్షణ ప్రసాదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది శక్తివంతమైన నామం. చాలా సందర్భాలలో ఈ మాటను మనం వింటామండి. ఉదాహరణకి మనం చదువుకున్నాం ఆల్రెడీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా 31వ వచనంలో కూడా ఈ మాటను మనం చదువుతాం. ఎంత ప్రిపేర్ చేశాడో చూడండి దేవుడు. మరియ తల్లితో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు యోసేఫ్ గారితో చెప్పాడు కదా, ఏమని పుట్టబోయేటువంటి ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టమన్నారు కదా కలలో కనబడి. మరలా మరియ తల్లితో కూడా చెప్తున్నారండి. ఎందుకంటే మర్చిపోకూడదు, కరెక్ట్గా ఆ పేరే పెట్టాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. లూకా 1:31. దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ప్రియులారా గమనించండి, మళ్ళా మరియ తల్లితో కూడా చెప్తున్నారండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో దేవుడే నా రక్షణ, ప్రభువే నా రక్షకుడై ఉన్నాడు. యేసు అనగా నా రక్షణ, నా రక్షకుడు అని అర్థం. నిర్గమకాండము 15వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ప్రభువు నాకు బలమును నాకు కీర్తినియు అయి నాకు రక్షకుడై ఉన్నాడు. ఇదిగో కీర్తన 118:14వ వచనంలో, ప్రభువు నాకు బలమును నాకు గీతమును అయి నాకు రక్షకుడై ఉన్నాడు. ప్రియులారా, ప్రతిసారి నువ్వు యేసు అనే పదాన్ని చెప్పినప్పుడు నువ్వేమంటున్నావు? దేవుడు నాకు రక్షణ, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నా విమోచకుడు అనే అర్థంతోటి నువ్వు పలుకుతున్నావు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను కదా, అన్ని నామముల కంటే అతి శ్రేష్టమైన నామం, నీ పెదాల మీద ఎప్పుడూ ఉండాల్సిన నామం యేసయ్య నామం. ఎవరైతే తమ హృదయంలో తన పెదవుల మీద ఇదిగో ఈ యేసు నామాన్ని ఉంచుకుంటారో అటువంటి వారికి డోకా లేదు. మీకందరికి ముగింపుగా ఈ మాట చెప్తున్నా, మీ ఇంట్లో ఎవరికైనా కానీ అనారోగ్యంగా ఉందా? ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నీ చేతిని ఉంచి యేసువా 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 ఈ ప్రార్థన చెబుతా ఉండు. నీకు శక్తి, నీకు తెలియనట్టు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో ఏదైనా నీకు కావాలా? నీ జీవితంలో ఏదైనా నువ్వు అవసరతతో ఉన్నావా? ప్రభువే అంటున్నాడు ఏమని? మీరు నా తండ్రిని నా పేరిట ఏమి అడిగినా మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, యేసయ్య నామం సాతానునికి అతి భయంకరమైన నామం. నీ కుటుంబంలో కీడులున్నాయా, బాధలున్నాయా, తెలియనటువంటిది ఏదో పీడిస్తూ ఉందా? ఆ యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు. యేసయ్య పేరు ఎక్కువగా కనబడేటట్లుగా రాసి పెట్టుకో. చాలామంది నేను చూస్తాను, కొంతమంది యేసు యేసు అని రాస్తుంటారు కొన్ని కోట్ల సార్లు. దాన్ని ఉచ్చరించుకుంటూ అర్థవంతంగా రాస్తూ ఉంటారు. ఏదో పేరుకు రాయటం కాదు కానీ అర్థవంతంగా ఆత్మీయంగా రాస్తే మంచిది, తప్పులేదు. అందులో నేను తప్పు పట్టినాను, నేనైతే వ్యక్తిగతంగా తప్పులేదు. అందులో తప్పేముంది? ఎన్నోసార్లు ఆ యేసయ్య నామాన్ని రాయడంలో. ప్రియులారా, ఈనాడు మనందరం కూడా ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని వేడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, ఆ యేసయ్య నామాన్ని అర్థవంతమైన రీతిలో, వినియోగించాల్సిన రీతిలో, వాడుకోవలసిన పద్ధతిలో, ఆత్మీయమైన విషయంలో వినియోగించటానికి, ఆ నామాన్ని విన్నప్పుడు భక్తి ప్రపత్తులతో ఉండడానికి, ఆ నామము ద్వారా పరలోక తండ్రి నుండి సకల మేలులను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుని ఈ లోకానికి పంపించి ఇదిగో నీవు ప్రభువా యేసు అని పేరు పెట్టమన్నావు. యేసు అనగా మా రక్షకుడు, మా సంరక్షకుడు,
మమ్మ విమోచించువాడు, మా పాపాలు మన్నించేవాడు. ఇదిగో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాలలో భూపర పాతాళ లోకములలో సకల సృష్టి కూడా ఆ యేసు నామము చెంత వంగి ఆరాధించాలి అని పలుకుతున్నావు. ప్రభువా, నీవే స్వయంగా పలుకుతున్నావు. మీకు ఏదైనా అవసరం ఉంటే తండ్రి దగ్గరికి వెళ్ళి నా నామం పేరిట అడగండి, మీకు ఇస్తాడు తండ్రి, నా కోసం ఇస్తాడు తండ్రి అని పలుకుతున్నాడు. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు యేసురాజా. తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారు చేసుకుంటున్న పనిపాట్లలో వారికి తోడునీడగా ఉండండి. ప్రత్యేకంగా ఏ బిడ్డ ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్నారు వారందరిని ప్రభువా యేసు నామములో స్వస్థపరచమని వేడుకొనిచున్నాం. ఓ యేసు రాజా, కుటుంబాలలో శాంతి సమాధానం ఉన్నటువంటి వారికి యేసు నామములో వారికి శాంతిని సమాధానాన్ని ఇవ్వమని వేడుకొనిచున్నాం. ప్రభువా, వివిధ అవసరతలతో, కష్టాలతో, బాధలతో వారి తలంపులను ప్రభువా ఉద్దేశాల రూపంలో ప్రార్థన చేస్తుండగా యేసు నామములో సమస్తాన్ని అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. ప్రత్యేకంగా ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా యేసు నామములో దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక.